ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీట్ ఎక్కింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే గనక ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో నామినేషన్ వేశారు. పులివెందు సభలో ఆయన మాట్లాడిన మాటలతో ముఖ్యంగా చెల్లెళ్ళ ప్రస్తావన తీసుకొస్తూ పసుపు చీర కట్టుకొని చంద్రబాబు దత్తపుత్రుడు ట్రాప్లో పడిపోయి వీళ్ళందరూ వైఎస్ వారసులు మేమే అని చెప్పుకుంటూ ప్రచారం చేసుకున్నారు. వైఎస్ వారసులు ఎవరు ప్రపంచానికి తెలుసు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదని చెప్పి మరొకసారి క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏ తప్పు చేయలేదు కాబట్టి మళ్ళీ అతనికి ఎంపీ స్థానం ఇచ్చానని చెప్పేసి ఎంపీగా మళ్ళీ అవకాశం కల్పించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే పనిలో పనిగా ప్రతిపక్షాల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, తర్వాత చెల్లెళ్ళు వైఎస్ షర్మిల కావచ్చు, సునీత ప్రచారం హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తమ ప్రచారాన్ని ఉధృతం చేసుకున్నారు. ప్రస్తుతం ఒక సర్వే బయటకు వచ్చింది. ఈ సర్వే చాలా ఇంట్రెస్టింగ్ సర్వే. ఇంతకుముందు వచ్చినటువంటి సర్వేలు ఒక లెక్క, ఈ సర్వే ఒక లెక్క అని చెప్పాలేమో. ఎందుకంటే ఈ సర్వే చేసింది ఐప్యాక్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి సర్వేగా ఐప్యాక్ సర్వే అని చెప్తూ ఉంటారు. సర్వేకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైసీపీ ఐప్యాక్ సర్వే, ఎందుకంటే గతంలో కూడా ఐప్యాక్ సర్వే చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా 2019 గెలుపుకి ఐప్యాక్ చాలా తీవ్రంగా కృషి చేసింది. ఎందుకంటే అప్పుడు ఐప్యాక్ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఇప్పుడు ఐప్యాక్ నుంచి బయటకు వచ్చారు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్ తన పని తాను చేసుకుపోతుంది. అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఐప్యాక్ లేటెస్ట్ సర్వే ఏమిచ్చింది, వైసీపీ కోసమే పనిచేస్తున్నటువంటి ఈ సర్వే ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో మీకు చూపించే ప్రయత్నం ఇక్కడ చేస్తాను. ఐప్యాక్ సర్వే 2024 ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా ఈ సర్వే నిలిచిందని చెప్పాలి. శ్రీకాకుళం జిల్లా మొదటగా మొత్తం ఉమ్మడి 13 జిల్లాల విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూస్తున్న మొత్తం 10 జిల్లాలు ఉంటే కనుక కూటమి 8 స్థానాల్లో గెలవబోతోంది. వైసీపీ కేవలం 2 స్థానాల్లోనే గెలవబోతోంది. కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ ఈ జిల్లాలో ఏం లేదు. 8 కూటమి గెలుస్తోంది. వైసీపీ కేవలం శ్రీకాకుళం జిల్లాలో 2 మాత్రమే గెలుస్తుందని ఐప్యాక్ సర్వే తేల్చేసింది. వైఎస్ జగన్ తన సొంత సర్వే సంస్థ కూడా వైసీపీ అధికారంలో వస్తుందా రాదా అన్న విషయానికి సంబంధించి సర్వే చేస్తే కొంత ప్రతికూల ఫలితాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో 8 కూటమి గెలవబోతుంది, 2 వైసీపీ అంట. ఆ 8 ఏంటి 2 ఏంటో కూడా మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. నియోజకవర్గాల వారీగా ఇచ్చాపురం కూటమి గెలుస్తోంది, పలాస కూటమి గెలుస్తోంది, టెక్కలి కూటమి గెలుస్తోంది, పాతపట్నం కూటమి. శ్రీకాకుళంలో మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది ఐప్యాక్ సర్వే. ఆముదాల వలస, నరసన్నపేట, రాజాం, పాలకొండ ఈ 4 చోట్ల మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. ఎచ్చెర్లలో ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుంటే మొత్తం 2 స్థానాలు శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుంది, ఎచ్చెర్లలో వైసీపీ గెలుస్తుంది. మిగతావన్నీ కూడా కూటమి అభ్యర్థులే గెలవబోతున్నట్టుగా ఐప్యాక్ సర్వే తేల్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది. విజయనగరం జిల్లాలో పరిస్థితి అంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. విజయనగరంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 9లో 3 కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. వైసీపీ 5 చోట్ల గెలవబోతోంది. ఒక్క స్థానంలో మాత్రం హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని ఐప్యాక్ సర్వే తేల్చింది. సో ఇక్కడ ఎక్కువ స్థానాలు విజయనగరంలో వైసీపీకి వస్తున్నాయి. అవేంటో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. కూటమి 3 చోట్ల, ఆ 3 స్థానాలు ఏంటంటే శృంగవరపుకోట, విజయనగరం, బొబ్బిలి ఈ 3 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. వైసీపీ 5 చోట్ల 5 స్థానాలు ఏంటంటే కురుపాం, సాలూరు, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల ఈ 5 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంది. పార్వతీపురంలో మాత్రం ఒక స్థానం హోరాహోరీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక విశాఖ జిల్లాలో పరిస్థితి ఏంటి ఇక్కడ మనం చూడొచ్చు. 15 స్థానాలు ఉన్నాయి, 12 కూటమి. విశాఖలో 15 స్థానాలు ఉంటే 12 చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కేవలం ఒక్క స్థానంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. 2 స్థానాల్లో కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీ ఉండే అవకాశం ఉందన్నట్టు తెలుస్తోంది. సో విశాఖపట్నంలో ఉన్న ఆ 12 కూటమి స్థానాలేంటి, తర్వాత ఒక వైసీపీ ఏంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. విశాఖ ఉత్తరం కూటమి గెలుస్తోంది, గాజువాక కూటమి గెలుస్తోంది, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ పశ్చిమ, పెందుర్తి, భీమిలి, చోడవరం ఈ మొత్తం స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. మాడుగుల స్థానంలో హోరాహోరీ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు విశాఖలో 2 స్థానాలు హోరాహోరీ ఇచ్చాం. ఇక్కడ మాడుగుల హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక అరకులో వైసీపీ గెలుస్తుంది, నర్సీపట్నం కూటమి గెలుస్తుంది, పాయుకురాపేట మళ్ళీ కూటమి గెలుస్తుంది, పాడేరులో హోరాహోరీ కీన్ కంటెస్ట్ ఉంది, అనకాపల్లిలో మళ్ళీ కూటమి, యలమంచిలలో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో వీడియో చివరి వరకు చూడండి. ఏ జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది, అధికారంలో ఉన్న వైసీపీకి స్థానాలు రాబోతున్నాయా,
కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందో కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఐపాక్ ఇచ్చిన సర్వేకి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే 15 స్థానాలుంటే 14 చోట్ల కూటమి అభ్యర్థులు, 15లో 14 అంటే క్లీన్ స్వీప్ దిశగా పశ్చిమ గోదావరిలో కూటమి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క స్థానం కూడా వైసీపీకి లేదు. ఒక్క స్థానం కీన్ కంటెస్ట్ హోరాహోరీ ఉంది. అది టీడీపీకైనా కావచ్చు, వైసీపీకైనా కావచ్చు అనమాట. సో పశ్చిమ గోదావరిలో పరిస్థితి ఆ 14 స్థానాలు ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. కొవ్వూరు టీడీపీ, నిడదవోలు, ఆచంట, పాలకొల్లు, తర్వాత నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, తర్వాత ఉంగుటూరు, తర్వాత ఏలూరు, గోపాలపురం, పోలవరం, చింతలపొడి. ఒక్క దెందులూరు మాత్రమే కీన్ కంటెస్ట్ ఉంది. కొంత పోటాపోటీ దెందులూరులో కనిపిస్తోంది. మిగతా అన్ని స్థానాల్లో కూటమి గెలిచే అవకాశం ఉందని ఐపాక్ సర్వే తేల్చినట్టుగా తెలుస్తోంది. ఇక మనం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలున్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా. 19 స్థానాలు ఉన్నాయి. ఈ 19లో కూడా మళ్ళీ 17 స్థానాలు కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఒక స్థానంలో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మళ్ళీ పోటాపోటీ ఒక స్థానం. 19లో 17 స్థానాలంటే ఎక్కడ కూడా క్లీన్ స్వీప్ దిశగా కూటమి అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నట్టుగా ఐపాక్ సర్వేలో తేలినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో తూర్పుగోదావరిలో ఒక్కసారి స్థానాలు కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. తుని వైసీపీ గెలుస్తుంది. ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, అనపర్తి, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మడివరం కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అమలాపురం, రాజులు కూటమి. పి గన్నవరంలో ఒకచోట హోరాహోరీ పోటీ ఉంది కనిపిస్తోంది. కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, జగ్గంపేట ఈ అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటి? కృష్ణా జిల్లాలో మొత్తం 16 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు 11 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు, 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు, 2 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉందన్నట్టుగా కృష్ణా జిల్లాలో మనకు అర్థమైంది. మరి ఆ కృష్ణా జిల్లాలో ఆ 11 కూటమి స్థానాలేంటి, 3 వైసీపీ స్థానాలంటూ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు. కృష్ణా జిల్లాలో తిరువూరు వైసీపీ, నూజివీడు, గన్నవరం, గన్నవరం కూటమి, తర్వాత గుడివాడ వైసీపీ, కైకలూరు, పెడన, మచిలీపట్నం కూటమి, పామర్రు వైసీపీ, పెనమలూరు కూటమి, విజయవాడ వెస్ట్ పోటాపోటీ ఉంది వాతావరణం అక్కడ, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్టు, మైలవరం, నందిగామ, జగ్గైపేట ఇవన్నీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అవనిగడ్డలో మళ్ళీ పోటాపోటీ ఉంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఐపాక్ సర్వే ఫలితం. ఇక గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చూస్తున్న గుంటూరులో 17 స్థానాలు ఉన్నాయి. 11 కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు, 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు, 2 పోటాపోటీ. 11 కూటమి, 4 వైసీపీ, 2 పోటాపోటీ ఉంది గుంటూరు జిల్లాలో. ఆ స్థానాలు ఏంటో ఇక్కడ మీకు చూపిస్తాను. తెనాలి కూటమి గెలుస్తోంది, బాపట్ల వైసీపీ, ప్రతిపాడు వైసీపీ, గుంటూరు వెస్ట్ కూటమి, గుంటూరు ఈస్టు, చిలకలూరిపేట కూటమి, నరసరావుపేట పోటాపోటీ ఉంది, సత్తెనపల్లి కూటమి, పెదకూరపాడు వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు, తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, వేమూరు, రేపల్లె ఎన్ని స్థానాలు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. మాచర్లలో వైసీపీ కొంత ఎడ్జి కనిపిస్తోంది, వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. గురజాలలో పోటాపోటీ ఉంది. అలాగే వినుకొండలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఐపాక్ సర్వే తెలిసింది. ఇక ప్రకాశం జిల్లాలో పరిస్థితి ఏంటి? ప్రకాశం జిల్లాలో మొత్తం 12 స్థానాలుంటే 8 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు, 3 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు, 1 చోట హోరాహోరీ ఉంది. సో ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెంలో హోరాహోరీ ఉందంట. దర్శి, పరుచూరు, అద్దంకి, చీరాల ఎన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. సంతనూతలపాడులో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. మార్కాపురంలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. గిద్దలూరు, కనిగిరి ఈ 2 చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలుపొందే అవకాశం ఉంది. ఒంగోలు, కందుకూరు, కొండెపి ఈ 3 స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుస్తున్నట్టుగా ప్రకాశం జిల్లా ఫలితం తెలుస్తోంది. ఇక నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏంటి? నెల్లూరులో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 5 కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు, 4 వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు, 1 చోట హోరాహోరీగా ఉందని ఐపాక్ సర్వే తేల్చింది. సో నెల్లూరులో 5 కూటమి, 4 వైసీపీ. అవేంటో ఇక్కడ మీకు చూపిస్తాను. కావలి వైసీపీ గెలుస్తోంది, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు వైసీపీ, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి కూటమి, ఉదయగిరి మళ్ళీ వైసీపీ గెలుస్తుంది, గూడూరు హోరాహోరీ ఉంది అక్కడ పరిస్థితి, సూళ్లూరుపేట కూటమి, వెంకటగిరిలో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా మనకి సమాచారం వస్తోంది. ఇక కడప జిల్లాలో పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్గా. కడప జిల్లాలో ఉన్న పరిస్థితి మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 5 కూటమి 5 వైసీపీ 5 అనమాట. అవేటో మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా. బద్వేలులో వైసీపీ గెలుస్తుంది, రాజంపేటలో కూటమి, కడప వైసీపీ, రైల్వే కోడూరు, రాయచోటి 2 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు, పులివెందుల వైసీపీ, కమలాపురం కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు, జమ్మలమడుగు కూటమి అభ్యర్థి, ప్రొద్దుటూరు, మైదుకూరు 2 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది కడప జిల్లాకు సంబంధించిన ఐపాక్ సర్వే రిపోర్ట్. ఇక కర్నూలులో పరిస్థితి ఏంటి? 14 నియోజకవర్గాలు ఉన్నాయి.
7 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారంట. 4 చోట్ల మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. 3 చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కర్నూలుకు సంబంధించిన రిపోర్ట్. ఏ నియోజకవర్గాలు ఇక్కడ మీకు చూపిస్తాను. ఆళ్లగడ్డలో వైసీపీ, శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు 3 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. పాణ్యంలో మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. నంద్యాలలో పోటాపోటీ ఉంది. బనగానపల్లిలో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. కోడుమూరు, ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థులే గెలుస్తున్నారు. మంత్రాలయంలో పోటాపోటీ ఉంది. ఆదోనిలో మళ్ళీ కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. ఆలూరులో వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. డోన్లో పోటాపోటీ ఉంది. పత్తికొండలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా కర్నూలు జిల్లా ఐపాక్ సర్వే రిపోర్ట్ బట్టి మనకు అర్థమవుతోంది. ఇక అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏంటి? అనంతపురం జిల్లాలో మొత్తం 14 స్థానాలుంటే 10 చోట్ల కూటమి గెలుస్తోంది. కేవలం 3 చోట్ల మాత్రమే వైసీపీ గెలుస్తోంది. కేవలం 1 స్థానంలో మాత్రం పోటాపోటీ ఉంది. 14లో అనంతపురంలో 10 కూటమి, 3 వైసీపీ, 1 పోటాపోటీ. ఏ నియోజకవర్గాలు మీకు చూపిస్తాను. రాయదుర్గం పోటాపోటీ ఉంది. గుంతకల్లు, తాడిపత్రి, కళ్యాణదుర్గం 3 చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. సింగనమల వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. అనంతపురం, రాప్తాడు కూటమి అభ్యర్థులే. పెనుగొండలో కూడా కూటమి అభ్యర్థి. ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. హిందూపురంలో కూటమి, పుట్టపర్తి, కదిరి, ఉరవకొండ ఈ 3 చోట్ల మళ్ళీ కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. మడకశిరలో వైసీపీ అభ్యర్థి గెలుపొందబోతున్నారు. సో చిత్తూరు జిల్లా రిపోర్ట్ ఏ విధంగా ఉంది? ఐపాక్ సర్వేని బట్టి మొత్తం 14 స్థానాలుంటే 7 చోట్ల కూటమి అభ్యర్థులు, 4 చోట్ల వైసీపీ అభ్యర్థులు, 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంది. సో 7, 4, 3 కూటమి 7 చోట్ల గెలిచేది ఎక్కడో మీకు చూపిస్తాను ఇప్పుడు. కుప్పం, పలమనేరు కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు. పూతలపట్లో కూటమే. తర్వాత చిత్తూరులో పోటాపోటీ ఉంది. గంగాధర నెల్లూరులో పోటాపోటీ ఉంది. నగరిలో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. సత్యవేడులో కూటమి అభ్యర్థి గెలుస్తున్నారు. శ్రీకాళహస్తి మళ్ళీ వైసీపీ అభ్యర్థి గెలుస్తున్నారు. తిరుపతిలో కూటమే. చంద్రగిరిలో కూడా కూటమే. పొంగనూరు, మదనపల్లె వైసీపీ అభ్యర్థులు గెలుస్తున్నారు. పీలేరులో పోటాపోటీ ఉంది. తంబళ్లపల్లిలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది. సో మొత్తం ఇవి ఉమ్మడి జిల్లాల వారీగా ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు, ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు కూటమికి వస్తున్నాయి, వైసీపీకి వస్తున్నాయి, సో పోటాపోటీ ఏ స్థానంలో ఉందో చాలా క్లియర్గా ఐపాక్ సర్వే ప్రస్తుతం బయటకు వచ్చిందని బట్టి దాని రిపోర్టు ఈ విధంగా ఉంది. మొత్తం ఎన్ని స్థానాలు కూటమి, ఎన్ని స్థానాలు వైసీపీ ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎస్, ఐపాక్ సర్వే 2024 కూటమి 118 స్థానాల్లో గెలవబోతోంది. మొత్తం 175లో 118 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. వైసీపీ కేవలం 39 స్థానాలకే పరిమితం అవుతున్నట్టుగా ఐపాక్ సర్వేని బట్టి అర్థమవుతుంది. మొత్తం పోటాపోటీ 18 స్థానాల్లో ఉండిపోతుంది. ఈసారి అధికారం కూటమిదే కాబోతుంది. ఐపాక్ వైసీపీ కోసం పనిచేసినటువంటి ఐపాక్ రిలీజ్ చేసినటువంటి లేటెస్ట్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఐపాక్ సంబంధించిన రిపోర్టు, ఆ రిపోర్టు అంటే ఏప్రిల్ 20 వరకు చేసినటువంటి రిపోర్టుగా దీన్ని చెప్తూ ఉన్నారు. లాస్ట్ మంత్ నుంచి ఏప్రిల్ 20 వరకు లేటెస్ట్గా వైసీపీ కోసం పనిచేసినటువంటి ఐపాక్ సర్వేని వైసీపీకి వ్యతిరేకంగా ఈసారి అధికారం వైసీపీ కోల్పోతుంది. కూటమి అధికారంలోకి రాబోతుంది. మెజారిటీ స్థానాల్లో ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా ఐపాక్ సర్వే తేల్చింది. సో ఓవరాల్గా మళ్ళొకసారి చూస్తే కనుక 118 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతున్నారు. 39 స్థానాల్లో మాత్రమే 2019లో 151 స్థానాల్లో అద్భుత విజయం నమోదు చేసిన వైసీపీ ఈసారి కేవలం 39కి పడిపోతోంది. ఇంకా 18 కీన్ కంటెస్ట్ ఉంది. 18 స్థానాల్లో పోటాపోటీ ఉంది. మరి ఈ 18లో కనీసం 8, 10కి తగ్గకుండా మళ్ళీ కూటమి గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏది లేదన్నా కానీ 120 నుంచి 130 స్థానాల వరకు డెఫినెట్గా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని ఐపాక్ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది.